ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రుల్లో 1,50,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ్ కృష్ణన్. రాబోయే 3 సంవత్సరాల కాలంలో 300 కోట్ల రూపాయలతో 7 నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు. స్థానిక ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ఆర్హెచ్ఐ మ్యాగ్నసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ ఫండ్ సౌజన్యంతో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ సహకారంతో సుమారు 1,50,00,000 రూపాయల సామాజిక భద్రతా నిధులు సిఎస్ఆర్ ఫండ్స్ నిర్మించిన బేబీ ఫీడింగ్ రూమ్, కొత్త మార్చురీ రూమ్, డి అడిక్షన్ సెంటర్ రూమ్లను మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు, అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ల్యాండ్స్ తో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను వాళ్ళు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రమేష్ మాట్లాడుతూ, పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందుతున్న కారణంగా నేడు ఈ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రి అభివృద్ధి పనులు చేశామన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మిగిలిన 3 సంవత్సరాల కాలంలో పారిశ్రామిక అభివృద్ధి వల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులకు 300 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, డీసీహెచ్ఎస్, ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యశాఖ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఈ ఫర్నెస్ కరిగించాలంటే ఈ బ్రిక్స్ ఒకటే వాడాలి, ఆ బ్రిక్స్ చేస్తేనే. కాబట్టి పబ్లిక్ సంబంధించిన ఫ్యాక్టరీ కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ ముఖ్యంగా దృష్టి మనం ఈ జిల్లాలో ప్లాంట్ ఉంది, ఈ జిల్లా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు మనం అడిగిన వెంటనే చేసినందుకు వారికి ప్రత్యేక మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు హాస్పిటల్ గురించి, ఇక్కడ ఉన్న డాక్టర్స్ గురించి ఎలా జరుగుతుంది ఏంటని సవిరంగా చెప్పారు. ఇవన్నిటికీ కారణం ఇప్పుడు కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ టీం వల్ల మనకి ఇన్ని ఇండస్ట్రీస్ రావడం కానీ, ఇంత డెవలప్మెంట్ జరగడం కానీ. ఎలక్షన్స్ లో గురించి చెప్పాను, ఒక్కసారి డబుల్ ఇంజిన్ సర్కార్కు అవకాశం ఇవ్వండి. 5 సంవత్సరాలు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడినాం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఆ 5 సంవత్సరాలు ఏదైతే నష్టం జరిగిందో దాన్ని కూర్చుకుంటూ ఇప్పుడు ఈ డెవలప్మెంట్, ఎందుకంటే ఇండస్ట్రీస్లో ఒక నమ్మకం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఉన్నారు, రాష్ట్రంలో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు, వీరికి తోడుగా యువనైన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా పరిపాలిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ రావడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మన అనకాపల్లి ఏదైతే ఉందో, అనకాపల్లిలో జరిగినంత డెవలప్మెంట్ దేశంలో ఏ పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో కూడా జరగలేదని గర్వంగా చెప్పుకోగలదు. దాదాపు 1,50,00,000తో సిఎస్ఆర్ స్కీమ్స్తో ఒక రిహాబిలిటేషన్ సెంటరు, మార్చురీకి కావాల్సిన ఎక్విప్మెంటు, అలాగే ఏదైతే పేషెంట్ వెయిటింగ్ రూమ్, ఇవన్నీ కూడా చాలా అధునాతనంతో ఏసీ పెట్టి చేసిన కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ పరిశ్రమల అభివృద్ధి వల్ల మనం ఈ సిఎస్ఆర్ స్కీమ్స్తో పనులు చేసుకోగలుగుతున్నాం. ఇంకా ఏదైతే చాలా ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ, హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా యాజమాన్యాలతో మాట్లాడి ఈ ఆర్హెచ్ఏ వాళ్ళు చేసిన దాన్ని చూపిస్తూ, మిగతా ఎక్కడెక్కడైతే ఈ అనకాపల్లి పార్లమెంట్లో చేయాల్సిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా సిఎస్ఆర్ స్కీమ్స్తో తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్యూస్ దగ్గర నుంచి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి ఈ మొత్తం రాబోయే 3 సంవత్సరాలలో దాదాపు 300 కోట్లు సిఎస్ఆర్ స్కీమ్ తీసుకొచ్చి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఈ మాదిరి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మేము కూడా ఈరోజు దిశ మీటింగ్ పెట్టుకున్నాం. దిశ మీటింగ్లో కూడా ఏది ప్రియారిటీ, ఏది నాన్ ప్రియారిటీ,
ఏది అర్జెంటుగా ప్రజలకు ముఖ్యమైన పనులు ఉన్నాయో అవన్నీ చేసే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనకాపల్లికి ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే అది మన ప్రధానమంత్రి తీసుకున్న చొరవ, ఇక్కడ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి కృషి వల్ల వారి అండతో ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ ఇండస్ట్రీస్ ద్వారా మనకి ట్యాక్స్ బెనిఫిట్ అవుతాయి, జిఎస్టీ వస్తుంది, అలాగే వారు చేసే సిఎస్ఆర్ స్కీముల్లో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చిన వారందరికీ మరొకసారి ప్రత్యేకంగా ఎవరైతే మనకు ఢిల్లీ నుంచి వచ్చారో ఆర్హెచ్ఐ మెగ్నీషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అభిషేక్ శర్మ గారికి, నాగేశ్వర గారికి, ఇక్కడ ప్లాంట్ హెడ్, వారిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.